మరమ్మతు చేస్తున్నారు కదా. ఇసుక బస్తాలు వేస్తున్నారు, అవన్నీ వేస్తున్నారు. అవి వేస్తుంటే ఈ బస్తాలకు బస్తాలే బయటికి వెళ్తున్నాయి, వెనక నుంచి బయటికి వెళ్తున్నాయి అవి. ఎందుకంటే మామూలు బుంగ కాదు, లారీలు పోయేంత బుంగ. మామూలుగా మనం ఏదో చిన్న బొంగ పడింది అని కాదు. ఇప్పుడు మొన్న మేడిగడ్డ దగ్గర గేట్ల కోసం తీస్తుంటే ఓ బుంగ పడింది, అంతే. ఇసుకంతా కొట్టుకపోయింది, లేదైతే లేదు. కాబట్టి కొన్ని లారీలు పోయినా కూడా ఆ బొంగ నిండదు. లారీలు డైరెక్ట్గా పోయినా గ్రౌటింగ్ చేస్తామన్నారు. గ్రౌటింగ్ అంటే ఏమిటి? బర్మా వేస్తారు, వేసి దాని ద్వారా ఏంటంటే ఆ సిమెంటు కంకర నింపుతారు. ఈ గ్రౌటింగ్ ఎక్కడ చేస్తారంటే, ఇప్పుడు ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు లీకేజీలు వస్తాయి అనుకోండి. ఇప్పుడు పిఏబిఆర్ ఉంది, పెన్నా అహోబిలం రిజర్వాయర్ అని చెప్పని తుంగభద్ర మీద ఉంది అనంతపూర్లో, నేను చూశాను. అది 10 టీఎంసీలు నిలవ. అక్కడ ఆ 10 టీఎంసీలు నిలవ పెడితే 4 టీఎంసీలే ఉంటాయి. ఇక 4 దాటిందంటే ప్రాజెక్టులకు వెళ్ళి నీళ్ళు వస్తూ ఉంటాయి బయటికి, అంటే లీకేజీలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదంటే గ్రౌటింగ్ చేశారు, చేసి ప్రతి ఫీటుకు 2 ఫీట్లకు డ్రిల్లింగ్ చేసి ఆ డ్రిల్లింగ్లో ఇసుకను కంకర పోస్తారు. వస్తే ఆ లీకేజీలలోకి ఈ కంకర ఇసుక పోయి లీకేజీలు అరెస్ట్ చేస్తుంది అనే ఉద్దేశం. కానీ గ్రౌటింగ్ అనేది సంతృప్తి కోసం చేసేదే తప్ప అంత పెద్ద ప్రాజెక్టు 16 టీఎంసీలు నిలవ. తర్వాత ఇక్కడ ఈ అన్నారంలో నిలవ, ఇక్కడ సుందిళ్లలో 8 టీఎంసీలు నిలవ. ఇప్పుడు మరి అప్పుడు రాజశేఖర రెడ్డి కట్టాడు ఎల్లంపల్లి ప్రాజెక్టు 22 టీఎంసీలు నిలవ. అందువల్ల ఏమిటంటే ఒక్కటే, ఇప్పుడు ఎల్లంపల్లి వరకు మనకు ఎల్లంపల్లి నుంచి మనం డిజైన్ మార్చాల్సిన అవసరం లేదు. చాలామంది చెప్తున్నారు 1,00,000 కోట్లు వేస్ట్, 1,00,000 కోట్లు వేస్ట్. 1,00,000 కోట్లు కాదు వేస్ట్. ఆ 1,00,000 కోట్లలో ఈ కట్టినటువంటి 8,000 కోట్లు, తర్వాత ఈ పంపులకు పెట్టినటువంటి పంపులు పనికి వస్తాయి, తీసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకోసం ఏంటంటే ఇది కనుక మెయింటైన్ చేస్తే, ఇది కనుక ఒకవేళ రిపేర్లు చేసి ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కనుక మెయింటైన్ చేయాలనుకుంటే ప్రతి ఏటా 20,000 కోట్లు ఖర్చు పెట్టాలి. దాని ప్రతి వేళ మీరు అన్నట్లు ఆ మేడిగడ్డ అన్నారా సుందిలా వదిలేదాం అనుకున్నాం. అంటే తుమ్మిడేటి దగ్గర మళ్ళీ లిఫ్ట్ చేసుకొని ఎల్లంపల్లి నీళ్లు పోసి మిగతాదంతా పైదంతా వాడుకోవచ్చు. దానికి కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది, 8,000 కోట్లు అయితే నీళ్ళు వచ్చేస్తాయి. ఓన్లీ 8,000 crores కనుక ఖర్చు పెడితే ఎల్లంపల్లిలోకి నీళ్ళు వస్తాయి, 160 టీఎంసీలు. కాబట్టి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి ఏంటంటే మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగరు, అక్కడి నుంచి కొండపోచమ్మ. మల్లన్న సాగర్ ఏం చేశాడు? రాజశేఖర రెడ్డి 1 టీఎంసీ పెట్టాడు, ఈయన దాన్ని 50 టీఎంసీ చేశాడు. 50 టీఎంసీ చేస్తే అసలు అక్కడ ఉన్నటువంటి భూగర్భాన్ని టెస్ట్ చేసి చెప్పింది ఏంటంటే, ఇక్కడ భూమి చీలిక, నిట్టంలో చీలిక ఉంది, మీరు 50 టీఎంసీ కనుక పెడితే భూకంపం వస్తుంది అని. అది భయానికి ఇప్పుడు 50 టీఎంసీ పెట్టడం లే అందులో మల్లన్న సాగర్లో. అలాగే ఇప్పుడు కొండపోచమ్మ ఉంది ఆయన ఇంటి పక్కనే, అది 17, దాన్ని 4 టీఎంసీ ఉంటే 17 టీఎంసీకి పెంచాడు. అవి అనవసరం అవి, ఎందుకంటే ఇవి సంవత్సరం పొడుగుతో నీళ్ళు వస్తూ ఉంటే పోతూనే ఉంటాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి చేసింది ఏమిటంటే అన్నీ 3 టీఎంసీలకు మించకుండా పెట్టాడు. దానివల్ల ఎంత అడుగు స్థలం ఎంత అధ్వానంగా ఉన్నా నష్టం రాదు ఒకటి. ఇప్పుడు మల్లన్న సాగర్కు ఎంత అయింది? 31,000 ఎకరాలు మన నిర్వాసితులు చేశారు, 12 ఊళ్ళు ఖాళీ చేయించారు. ఇప్పుడు మల్లన్న సాగర్లో మీరు చుట్టూ కనుక చూస్తే అక్కడ 6 ఊళ్ళు ముంపు గురైనాయి కదా. ఇప్పుడు నీళ్లు పెడితే 4 ఊళ్ళు నాలుగు ఊళ్ళకు మునగల నీళ్ళు రావడంలా, కానీ వాళ్ళు నిలగొట్టేశారు. ఎందుకంటే 4 ఊళ్ళు ముంచేటట్టు కనుక నీళ్లు పెడితే భూకంపం వస్తుందన్న భయం ఒకటి పట్టుకుంది. ఖాళీ చేసిన 4 ఊళ్ళు జనం లేరు, కానీ ఊళ్ళు ఖాళీ అయిపోయినాయి, గుటిగా ఖాళీగానే ఉన్నాయి, దాన్ని నింపలేకపోతున్నారు. మీరు వేయించారు అక్కడ? నేను అక్కడికి వెళ్ళి వచ్చాను, చూసి వచ్చాను. తర్వాత అక్కడికి దాదాపు ఆ పోరాటం జరిగిన 2 సంవత్సరాలు వేములఘాట్లో 2 సంవత్సరాలు వరుసగా వారానికి ఒకసారి వెళ్ళి వచ్చాను. గవర్నమెంట్కి చెప్పాం, బోలెడు లేఖలు రాసాం, బోలెడు సమాచారాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గవర్నమెంట్కి రాసినాయి. మేము రాయడమే కాదు, రఘు, తర్వాత గుజ్జా, తర్వాత విశ్వనాథం,
వాళ్ళు సీనియర్ మోస్ట్ ఇంజనీర్లు. తర్వాత ఈ ఇప్పుడు అనంతరాములు గ్రూప్ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసి చెప్పినది ఉంది. ఎవరు చెప్పినా వినలే. ఎందుకంటే నేనే ఇంజనీర్ను, నేనే పవర్ పాయింట్ చెప్తాను. ఆయన పవర్ పాయింట్ ఇప్పుడు చెప్తున్నాడు 2014 తర్వాత. నేను పవర్ పాయింట్ 2000 సంవత్సరం నుంచే స్టార్ట్ చేశాను మొత్తం నదీ జలాల మీద. అందువల్ల ఏమిటంటే పవర్ పాయింట్ అనేది ఎవరైనా చెప్పొచ్చు, మీరు చెప్పొచ్చు, ఇంకెవరైనా చెప్పొచ్చు. దానికి ఏమి పెద్ద ఇంజనీర్ కావాల్సిన అవసరం లేదు. దానికి ఏమున్నది, అవన్నీ సెట్ చేసి బోర్డులో పెట్టి కీబోర్డు కొడితే ఆటోమేటిక్గా అంకెలు పడుతూ ఉంటాయి, ఫోటో పడుతూ ఉంటుంది. అందుకోసం ఏమిటంటే కనీస జ్ఞానం ఉండాల్సింది ఏమిటంటే, ఇప్పుడు మీకు ఒక 200 గజాల స్థలం ఇచ్చా, ఇల్లు కట్టుకోమని. ఇసుక మీద కడతారా ఇల్లు? ఎంత అమాయకులైనా, మీరు ఏమి చదువు రాదు మీకు, అయినా మీరు ఏం చేస్తారు, గట్టి భూమి వచ్చేదానికి పునాది తీస్తారు. గట్టి భూమి రాకపోతే వదిలేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఇప్పుడు మాకు ఎన్టీ రామారావు ఇక్కడ ఎస్సీకే దగ్గర భూమి ఇచ్చాడు 20 గుంటలు హైదరాబాద్లో బాగలింగంపల్లి దగ్గర. మేము తవ్వుతూ ఉంటే ఇసుక వచ్చింది. వస్తే ఇక మాకు మనం బేస్మెంట్ తవ్వి ఎన్టీ రామారావు కలిసి మాకు అక్కర్లేదు బాబు అని చెప్పాను. అప్పుడు అది మేము ఉంచుకుంటాంలే అని చెప్పి దాని పక్కన మళ్ళీ 20 గుంటలు ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్. దాని తర్వాత పక్కన ఉన్న వాళ్ళు ఏం చేశారు, చాలా లోతు తీసి హౌసింగ్ బోర్డు అని కట్టుకున్నారు. ఒకటి ఎంత లోతు తీశారంటే దాదాపు ఒక 100 ఫీట్లకు పైన తీశారు. 100 ఫీట్లు? అంతా ఏంటంటే మరి మూసీ నది ఎంబడి ఉంది కదా, అందుకోసం అంత లూజ్ సాయిలు. మూసీ ఎప్పటి నుంచో ఉంది కదా, అందుకోసం ఏంటంటే మూసి పక్కన ఉంది కాబట్టి వాళ్ళు 100 ఫీట్లు తీసి. ఎక్కడ మీరు అనేది? ఇక్కడ బాగలింగంపల్లి పక్కన అండి, మా ఎస్వీకే ఉందా సుందర విజ్ఞాన కేంద్రం, దాని పక్కనే ఉంది ఒక పెద్ద బిల్డింగు. ఆ బిల్డింగ్ మొదలు మాకు ఇచ్చారు, దాని అడుగు స్థలం. మేము పునాది తీసి వదిలేస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టుకున్నారు. అందుకోసం ఈ ఇసుక మీద కట్టాలి అని చెప్పిన ఆలోచన ఇప్పుడు అంతెందుకండి. పోలవరం ఉంది, నిన్న చర్చ. పోలవరం ఉంది. పోలవరానికి వాళ్ళు ఒకటి భూమి లోపట ఒక ఆనకట్ట కట్టారు నీళ్ళు ఆపడానికి. దానికి ఆనుకోండి, కూర్చోండి, ఇట్లా ఆనుకోండి. ఆనకట్ట కడితే అది కొట్టుకపోయింది. కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. కొట్టుకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా కాపర్ డ్యామ్ కడితే తప్ప ఆ పోలవరం నిర్మాణం చేసినట్టు లేదని చెప్పి కాపర్ డ్యామ్ కట్టాలంటే మళ్ళీ 600 కోట్లు అయితే. కానీ అది కూడా పోలవరం మీద చాలా అనుమానాలు ఉన్నాయి కదా, కష్టం అని చెప్తున్నారు. ఫస్ట్ అది కూడా ఇదే 400 ఫీట్లు మీరు పునాది తీయకుండా ఈ గట్టి భూమి రాదు పోలవరానికి. అందుకోసం పోలవరం అనేది ఇవాళ రేపు ఇప్పటికీ దానికి 47,000 కోట్లకు పెరిగింది. ఇప్పుడు అది మొట్టమొదలు దాని అంచనా ఏంటంటే 10,000 కోట్లు. 270 గ్రామాలు అయినాయి కదా. 270 గ్రామాలు వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు. అందుకోసం దీనికి కూడా ఏం చేశాడు, 38,500 కోట్లు ప్రాణహిత చేవేళ్ళ. ఇప్పుడు ఎంతకు వచ్చింది, 105,000 కోట్లకు వచ్చింది. ఎన్ని రెట్లు పెరిగింది చెప్పండి? 38 నుంచి 105,000 కోట్ల కంటే 4 రెట్లు పెంచారు. అందువల్ల ఇంత డబ్బు ఖర్చు పెట్టడం కన్నా ఇప్పుడు మధ్యతర ప్రాజెక్టులు ఉన్నాయండి ఒక 30 మన రాష్ట్రంలో. ఇవి 20 ఏళ్ళ కిందట మొదలుపెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక 10-15 ఉన్నాయి, ఖమ్మం, వరంగల్ ఈ జిల్లాలలో. మధ్యతర ప్రాజెక్టులు అంటే 25,000 ఎకరాల లోపు ఆయకట్టున్నాయి. అవన్నీ వాటికి ఇంతవరకు 17,000 కోట్లు 1,700 కోట్లు ఖర్చు పెట్టారు. మధ్యతర ప్రాజెక్టులు కనుక పూర్తి చేస్తే వెంటనే రిజల్ట్ వస్తుంది.